నా మాట కదా కూడా చాలా మచ్చా సీల్ వచ్చేసి ఒక క్రేజీ వీడియో అయితే తీయబోతున్నాం అనమాట. ఏంటంటే మా అక్క మీద అయితే ప్రాంక్ చేస్తున్నాం. ఇలా వచ్చేసి ఇంకా ఇలాంటి ప్రాంక్స్ కావాలంటే కామెంట్ చేసేయండి. ఇంకా లేట్ అయితే వీడియోకి వెళ్ళాం. అండ్ కోట్ వచ్చేసి ఏంటంటే మా డాడీ హెల్ప్ తీసుకొని అయితే ప్రాంక్ అయితే చేస్తున్నాను. వచ్చేసి మళ్ళీ నేను అనుకో మన డైరెక్ట్ చేసిన అనుకో డౌట్ వచ్చేస్తుంది కాబట్టి మా డాడీ హెల్ప్ తీసుకొని అయితే చేస్తున్నాం. ఇంకా లేట్ వీడియో అయితే ప్రాంక్లకి అయితే వెళ్దాం. లెట్స్ గో గైస్. ఏమైంది సినిమా టికెట్ ఏదో అంటున్నావు నీదేంటి సినిమా టికెట్ సినిమా టికెట్ ఎక్కడిది ఆగు ఫస్ట్ సినిమా టికెట్ గురించి మాట్లాడినాక వేరే మాట్లాడదాం చూసా బాబు చేసుడు సినిమా టికెట్ గురించి చెప్పు నాకు సినిమా టికెట్ గురించి చెప్పండి నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఫోన్ ఇక్కడ ఏది సినిమా టికెట్ ఏంది సినిమా టికెట్ అన్నాడు కమల్ ఏందిరా ఏమో అక్క రాజాసాబ్ టికెట్ అన్నది. నేనంటే నువ్వే తీసుకో పో అనలే. నువ్వు తీసుకొస్తా అంటే నేను అన్నా ఏం తీసుకొచ్చేసి కదా అదే చూపెట్టేది 200 ఒక టికెట్ 100 రూపాయలు ఒక టికెట్ 100 రూపాయల టికెట్ సోనీ నీకు తెలియదా అనే టికెట్ తెచ్చేది టికెట్ తెచ్చేది నీకు తెలియదా నేనే ఇచ్చిన పైసలు బాగా ఇచ్చింది ఏదో సినిమా ఓమని చెప్తున్నావు వీళ్ళకి పైసలు ఇవ్వని మనం నలుగురు పోతా అంటే నువ్వు రానన్నావు కదా అవును ఇక వాళ్ళిద్దరు పోతారని చెప్పి పోమన్నా మీ ఇద్దరు పోతారా సినిమాకి నవ్వుతావేమిరా మధ్యాహ్నమేగా సీరియస్గా అడుగుతుండే ఏదో నిన్న ఒట్టిగంటలేమో అనుకుంటున్నా నేను ఏదో నవ్వుతున్నావు అంతా అడుగుతుంటే ఎట్లా కొడుతున్నా ఆఖరికి ఎట్లాగైతే సినిమా పోదామని అనుకున్నావు ఇక అంతే కదా నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఏమైతుంది నువ్వు నవ్వుతుర్రు వీళ్ళకి ఎటకారం అవుతుంది బాగా రోజు ప్రతిదానికి నవ్వుడు ఎడిపోతారు ఏడికైనా పోయేది ఆ రూల్ ఉందా పోయేదేమన్నా ఎడిపోతారు కదా రూల్ ఉందా పోయేదేమన్నా రూలు పోయేదేమన్నా ఉందా రూలు తీసుకోకపోతే పోయే రూల్ ఉందా ఏమన్నా పోవాలని ఖచ్చితంగా ఉందా ఉన్నది పోవద్దు చెప్పు నువ్వు తీసుకో వాళ్ళను చెప్పు ఏమనంటే ఏడుపు వస్తుంది ఏమకి సినిమా టికెట్ బుక్ చేసుకొని వచ్చిర్రట తీసుకొచ్చుకుంటారట చెప్పుడు లేదు ఏం లేదు నేను తెచ్చుకుంటాం పోతాం సినిమా కానీ ఏదో నిన్న ఉట్టిగా అనుకుంటున్నామో అనుకున్నా నేను నిన్న 160 రూపాయలు అది పోయినాయి అకౌంట్లో మళ్ళీ ఈరోజు 200 ఎందుకంటే వస్తుంది నేను వస్తానని చెప్పిండా నేను పోతాను చెప్పిండా పోలేదు కూడా పెద్దోళ్ళు లేరురా సినిమా కోనికి వాళ్ళు తీసుకొని పోతారు పిల్లల్ని తీసుకోతున్నామ్మా ఎన్ని రోజులు అవుతుంది ఏడు తీసుకోకుండా తీసుకోవే టైం వస్తే తీసుకోతాను నేను పిలిచింది తప్పైంది పో నువ్వు చేసారా టికెట్ ఇచ్చేసారు ఆయన పోతారు నాకెందుకు టికెట్ నేను పోతా అని చెప్పిండా మీకు నువ్వు వచ్చి ఇంకా వీళ్ళు నవ్వేదాళ్ళని ఇంకా వచ్చి ఇంకా ఎటకారం చేస్తున్నావు మొన్నటి నుంచి ఏదైనా అడిగితే నవ్వుతున్నారు ఏదైనా మాట్లాడితే నవ్వుతున్నారు నవ్వుకుంటారు కదా ఎదురు సమానం అయితే ఎత్తలేదు కదా
ప్రతిసారి దీనింటి ఏమిట్రా? పోకుర్రా ఇంట్లోనే వాడు సాగురు. సినిమా కావాలా నీకు? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. నీకు సినిమా కావాలనా? పోయే టైం పోమా చూస్తలేవా సినిమాలు ఇంట్లో? ఆహాలా, దాంట్లో, దీంట్లో, ప్రైమ్ వీడియోలా, నెట్ఫ్లిక్స్ లా. ఇప్పుడు అట్లా అంటే ఇదివరకు సినిమా పోదామే రావే ఇంటనే ఉంటాం. పోతాము. ఒక ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు పోతలేము. పోము ఇప్పుడు తర్వాత పోతామేమో. ఒక ఇన్సిడెంట్ అయితే అన్ని వదులుకోవాలనా? వదులుకోమని చెప్పిర్రా? ఈ రోజే రిలీజ్ అయింది సినిమా. ఈ రోజా? నిన్న రిలీజ్ అయ్యింది. నిన్ననే రిలీజ్ అయ్యింది. 30 గంటలు అవుతుంది రిలీజ్ అయ్యి. పోతారు. ఈ రోజే పోవాలా? వాళ్ళు మమ్మల్ని వదిలేసి పోవాలా? నువ్వు పోవాలంటివి, వాళ్ళు తెలియవాలేమో. సరే నాకు ఇంకోటి తీసుకో, నేను కూడా వస్తాను. పోండి, నా మాట కదా కూడా చేయండి అందరు. నువ్వు రావు, నువ్వు పెట్టావు, ఇంకోళ్ళు నడుకొని ఏందేని ఇది? లేకపోతే మీ ఇద్దరు నువ్వు ఫోన్లో చూసుకుంటా. పెద్ద పీకుడు పోయి తెచ్చినావా? ఇంకేంది? తెచ్చినాక నువ్వు కావాలి ఇంకోసారి సీరియస్ చేస్తుంటే నా ఒప్పిస్తారేమ్రా? నువ్వు కావాలి పోతాడు, ఇద్దరు పోతారు. ఇచ్చేసారా? ఫ్యాను, నేను ఫ్యాను, పెద్ద ఫ్యాను, బొక్కల ఫ్యాను. నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ కావా? ఫ్యాన్ అని చెప్పి కోసుకుంటున్నా నేను అన్ని. ఏం కోసుకున్నావే? నిన్న ఆ సినిమా బాగాలేదంటేనే ఏడుస్తుంది. ఏదో అడుగుతుంటే టికెట్ అడుగుతుందేమో, పోతుంది అనుకుంటుంటా. నువ్వు నిజంగానే టికెట్ తీసుకొచ్చా చెప్పను కూడా చెప్పడం లేదు. ఇక డాడీ మేము టికెట్ తెచ్చుకుని పోతామని చెప్పేది. ఇంకోళ్ళు చెప్తే తెలవాలి. ఏడుకోమా వద్దానంటలే. నువ్వు ఇడికి నువ్వు తెల్లప్పి కన్నాడు. ఎందుకు ఇచ్చినావు పైసలు అని? కాదురా, అసలు ఏమన్నా అర్థం ఉందారా? మమ్మీ మాట్లాడేది నవ్వుతున్నారు. ఇంకా ఒక దిక్కు మాట్లాడుతున్నా. పండుకో. తెలియదు అను ఆమె అనుకుంటది. నువ్వేమో పైసలు ఇయ్యాను. ఎవడు ఏమన్నాడు? అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. మిమ్మల్ని పైసలు నీకు వీళ్ళకి మళ్ళీ మీదికే నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు పక్కకు పో ఫస్ట్. ఇడికెళ్ళావా నువ్వు? సీమ పోతే నిజం చెప్తున్నా కూడా నేను చచ్చిన తొట్టు. ప్రభాస్ కూడు పెడుతున్నాడు ఆయన. ప్రభాస్ అన్న కూడు పెడుతున్నాడు. టికెట్ సినిమా కావాలట. సినిమా ఏం లేకుండా ఇంకా మీరు సినిమా పోతారు, మీదికని తెలియకుండా బుక్ చేసుకుంటారు, తెచ్చుకుంటారు.
అంతగానో ఒళ్ళమాలని ఏడుపు వస్తుంది మీరు అట్లా ఒడే కారుతున్నాయి నెత్తి మీద బిందె పెట్టుకున్నావు అయింది. అవి బాగానే ఇచ్చింది పైసలు, మీరు బాగానే పోతా అంటున్నారు. మీకు ఎడిపోతారు ఏడుకొస్తారు అని అంటుంది ఆమె. ఎల్లుండి చిరంజీవి సినిమా ఉంది, ఆడికోండి మళ్ళీ బుక్ చేసుకొని. బుద్ధి లేదురా నీకు? డాడీని అడిగింది ఎట్లా తీసుకొచ్చుకోవాలి టికెట్ అది ఇదని. నేను డాడీని అడిగింది ఎట్లా పోవాలని టికెట్ తెప్పించుకోనికి బుద్ధి లేదు నీకు? ప్రభాస్ ఫ్యాన్. ఏం చూస్తున్నావు? కొడతావా? చూస్తున్నావు అంతగానో? సరే చాలు ఇక బంద్ చేయ వీడియో. ఏడుస్తూనే ఉంది ఇంకా. ప్రాంక్ అయిపోయిందా? నువ్వు మధ్యలో వచ్చి అన్ని ఇప్పుడు నవ్వుతూనే ఉంది. ఇంకా రికార్డింగ్ స్టార్ట్ కాలేదేమో, డాడీ గిడ కొడుతున్నాయేమో అనుకున్నాను. స్టార్ట్ ఉందా లేదా? స్టార్ట్ అయింది.